శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఘంటసాల మాస్టర్ గారికి మనం అర్పించే నివాళులు ఇవేనా? ఘంటసాల మాస్టర్ గారికి మనం అర్పించే నివాళులు ఇవేనా? అవునండి. మన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల మాస్టర్ అందరికీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని కనుక ఆత్మీయంగా అందరూ ఘంటసాల, మన పాఠశాల ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఘంటసాల నామస్మరణం తలవని ఇల్లంటూ లేదు. రామనామాన్ని ఎంత పవిత్రంగా మనం జపిస్తూ ఉండేవాళ్ళము, అలాగే ఘంటసాల మాస్టర్ గారి పేరును కూడా ప్రతి తెలుగు హృదయం, ప్రతి తెలుగు ఇల్లు లోగిలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాడు ప్రతివాడు కూడా స్మరిస్తూనే ఉంటారు. ఆయన మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకునే ఉంటారు. ఇప్పటికీ ఆయన పాటలను మధురాతి మధురంగా రేడియోలో కానీ, అలాగే టీవీ మ్యూజిక్ ఛానల్స్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తూనే ఉంటాం, ఆస్వాదిస్తూనే ఉంటాం. చెవులు అప్పగించల్లా చూస్తాం, కళ్ళు అప్పగించల్లా దృశ్యాలను చూస్తాం. హృదయం నిజంగా ఆనంద పారవశ్యంలో మునిగిపోతూ ఉంటుంది ఘంటసాల మాస్టర్ గారి పాటలు వింటే. ఇంతవరకు బాగానే ఉంది. ఘంటసాల మాస్టర్ గారికి నివాళులు అర్పించే విధానం ఇదేనా అని ఈ రోజున మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఏర్పడిపోయింది. ఘంటసాల మాస్టర్ గారి శత జయంతి అంటూ ఈ మధ్యకాలంలో అన్నారు, కానీ తూతు మంత్రంగానే అదేదో జరిగిపోయింది. అసలు ఎవరికీ తెలియదు. ఒకవైపు ప్రభుత్వం కానీ, లేకపోతే ఒకవైపు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్ని అత్యద్భుతంగా సంవత్సరం పాటు నిర్వహించారే, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండటం, ఒక అగ్రకులం అవ్వటం, కులమే అనాలి, ప్రస్తావన తేవాలి తప్పనిసరిగా. ఇంకా చెప్పాలి అని అంటే మరి అగ్ర హీరో నటుడు అవ్వటమే. ఘంటసాల మాస్టర్ గారు కూడా వీళ్ళందరికీ గానభిక్ష పెట్టి వీళ్ళ అభివృద్ధికి పాటుపడలేదు. ఆయన గళం లేకపోతే, ఆయన స్వరం లేకపోతే, ఆయన పాట లేకపోతే వీళ్ళ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవా? అగ్ర హీరోలవే ఆనాటి వాళ్ళందరివి. ఎన్నోసార్లు ఘంటసాల మాస్టర్ గారు, మేము 50% కృషి మా నటన అయితే 50% ఘంటసాల మాస్టర్ గారిది మా సక్సెస్లో భాగం అని చెప్పి మరి ఆ రోజుల్లో స్పీచ్లు ఇచ్చారు గర్వంగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి గొప్పవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది? ఘంటసాల మాస్టర్ గారికి అర్పించవలసిన నివాళులు ఆ తరాలు వెళ్ళిపోయినాయి, ఆ యుగాలు వెళ్ళిపోయినాయి అనిపించినట్టుగా తయారైపోయింది. సరే, శత జయంతి సరే పక్కన పెట్టేయండి. ఘంటసాల గారి పాటలు ఇప్పటికీ వింటున్నాం కదా మనం. ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రతి గుడి పైన, గుడి గాలిగోపురం నుంచి మైకుల్లో వస్తుంది. పల్లెటూళ్ళల్లో తిరుపతి వెళ్తే తిరుపతిలో నమో వెంకటేశ అని వస్తూనే ఉంటుంది. నమో వెంకటేశ, నమో తిరుమలేశ అనే పాటలు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ మధురాతి మధురం అంటూ, అలాగే పాడుతా తీయగా కానీ, ఇంకేదైనా మ్యూజికల్ ప్రోగ్రామ్స్, ఎక్స్క్లూజివ్ మ్యూజికల్ గేమ్ షోస్ చదివితే ఘంటసాల మాస్టర్ గారి పాట లేనిదే నిండుతనం లేదు. పాటే భిక్ష వాళ్ళకి, వాళ్ళొక ఉత్తమ గాయనిగా, ఉత్తమ గాయకుడిగా అవార్డులు పొందడానికి. అలాగే ఈ రోజున గొప్ప గొప్ప ఆర్కెస్ట్రాలు పెట్టుకొని, సముద్ర కళానికేతనను లేకపోతే ఇంకేదైనా ఆర్కెస్ట్రాలు పెట్టుకొని గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పాడేది ఘంటసాల మాస్టర్ గారి పాటలేనండి. ఘంటసాల మాస్టర్ గారు ఈ విధంగా కూడా వాళ్ళకి వృత్తి, ప్రవృత్తి రెండూ కల్పిస్తున్నారు, భక్తి కూడా కల్పిస్తున్నారు. ఆయన పాటలే పాడి స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చి రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న గాయకులు లేరా? ఎంతమంది లేరండి? ఆయన ఇప్పటికీ కూడా చనిపోయి ఏ లోకాల్లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా మరి భక్తి కలిగిస్తున్నాడు కొంతమంది గాయకులకు, కాదంటారా? అలాంటి ఘంటసాల మాస్టర్ గారికి నివాళి అర్పించడం ఇదేనా అని ఎందుకంటున్నానంటే, ఎంతో కష్టపడి, ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘంటసాల గారి బయోపిక్ ఘంటసాల ది గ్రేట్ అనే సినిమాని అహరహం శ్రమించి 7 సంవత్సరాల కృషి ఫలితం
7 సంవత్సరాల తపో ఫలితంగా మరి దర్శకుడిగా సిహెచ్ రామారావు గారి దర్శకత్వంలో మరి శ్రీమతి ఫణి గారు, ఇంకా చెప్పాలంటే ఆవిడ భర్త గారు శ్రీవారు, మరి ఇంకా చెప్పాలంటే వెలుగు చూడని ఈ సినిమాను నా ఖర్చులతో నేను వెలుగు చూపిస్తానని ముందుకొచ్చిన వదాన్యులు, డిస్ట్రిబ్యూటర్ రంగంలో విపారమైన విశేషమైన అనుభవం గలటువంటి వ్యక్తి, 80-90 సినిమాలను తన డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా, సంస్థ ద్వారా విడుదల చేసినటువంటి గొప్ప వ్యక్తి శోభారాణి గారు ముందుకు రాబట్టి ఈ రోజున ఘంటసాల బయోపిక్, ఘంటసాల ది గ్రేట్ సినిమా నిన్న జనవరి 2వ తేదీన విడుదలై, ఇది సంగీత ప్రియులకు, ముఖ్యంగా గాయనీ గాయకులకు, సంగీత ప్రపంచానికి ఒక పండగ. ఘంటసాల మాస్టర్ గారి మీద ఒక బయోపిక్ తీయటం ఒక పెద్ద గొప్ప ఎత్తైతే, దీన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత, తమ భుజస్కంధాలపై మోసుకోవలసిన బాధ్యత ప్రతి గాయకుడికి, ప్రతి గాయనీమణికి, ప్రతి సంగీత దర్శకుడికి, ప్రతి రచయితకి, సంగీత ప్రపంచానికి సంబంధించి ఎవరున్నారో, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎవరున్నారో వాళ్ళందరి భుజస్కంధాల మీద ఉంది. సక్సెస్ చేయొద్దు, 100 రోజులు ఆడించమని, విజయఢంగా మోగించమని కూడా కోరుకోవట్లేదు. కనీస కింకర్తవ్యంగా థియేటర్కి వెళ్ళి మనం చూడలేమా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్స్లో, ఇండివిజువల్ థియేటర్స్లో కష్టపడి సినిమాను విడుదల చేశారు. సినిమా టికెట్ అందరి సినిమా టికెట్ లాగా 500 రూపాయలు పెట్టలేదే, 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు మాత్రమే పెట్టారు. అది చాలు మనకి అని చెప్పి, భారీ నష్టాలు వచ్చినా పర్వాలేదు చూస్తారని. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. ఎంత సిగ్గుచేటంటే కొన్ని థియేటర్స్లో ఒకళ్ళో ఇద్దరు వస్తే వాళ్ళకి డబ్బు వాపస్ ఇచ్చేసి, నిన్న సినిమా లేదా వేయలేము ఇద్దరితో అని చెప్పి పంపించేసే థియేటర్స్ వాళ్ళు. అంత హీనమైన స్థితిలో మనం ఉన్నాం. చైతన్యం చచ్చిపోయి ఉన్నాం. నిజం చెప్పాలంటే, పాటగాళ్ళు లేరా? ఊరు వాడ అంతా పాటగాళ్ళే ఉన్నారుగా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘంటసాల గారి భిక్ష పొందని వాళ్ళు ఉన్నారా? ఘంటసాల గారి గాన భిక్ష పొందని వాళ్ళు, ఘంటసాల తెలియని వాళ్ళు ఉన్నారా? హబ్బులకి పబ్బులకి తిరుగుతున్నప్పుడు, లేకపోతే సరదాలకి సంతోషాలకి, కార్లలో వినోదాలకి, విందులకి, చిందులకి, లేకపోతే ఇంకేదైనా మీ ప్రోగ్రామ్స్కి కార్లలో వేసుకొని తిరుగుతున్నప్పుడు కనీసం మీ ఊళ్ళో సినిమా విడుదల చేశారే. క్వీన్ సిటీస్లోనే 10 థియేటర్స్లో విడుదల చేశారు మేడం గారు, శోభారాణి గారు. మరి సప్తగిరిలో ఇండివిజువల్ థియేటర్ అయితే మల్టీప్లెక్స్లో ఎన్నిట్లో ఉప్పల్లో, నాగోల్లో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ విడుదల చేశారు. ఏ ఒక్కరైనా వెళ్ళి అసలు సినిమాను ప్రశంసించడం, సినిమాను చూడటం, ఇదే మనం ఘంటసాల మాస్టర్ గారికి అర్పించే నివాళులు? ఎంత దారుణం అండి ఇది. ఎంత దారుణ పరిస్థితినండి ఇది. నిజంగా చెప్పాలంటే మాతృహత్య సదృశకం అవుతుంది. తల్లిని చంపేసినట్టుగానే అవుతుంది, తండ్రిని చంపేసినట్టుగానే అవుతుంది. నిజం చెప్పాలంటే ముఖ్యంగా సంగీత ప్రపంచానికి సంబంధించిన ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతమందిని మనం తపన పడుతున్నాం. ఒక్కసారి వెళ్ళి 100 రూపాయలు గొప్ప కాదు, థియేటర్కి వెళ్ళి మనం చూడటం, 10 మందిని చూపించడం. ఎగబడతారే 5,000, 10,000 మెగాస్టార్ సినిమాలు, సూపర్ స్టార్ సినిమాలు వస్తే, టికెట్లు బాక్స్ బొనంజా బాలకృష్ణ సినిమాలు వస్తే 1,000 రూపాయలు ఖర్చు పెట్టి చూడటానికి ఎగబడుతున్నప్పుడు, ఏమండి ఘంటసాల గారండి, మన ఇంటి పెద్ద ఆయన, సంగీత ద్రష్ట, సంగీత సృష్టి, ఆయన సినిమా చూడటానికి ఏంటండి చెప్పండి? ఎంత హీనమైన దైన్యమైన పరిస్థితి అండి. అట్లాగే మొన్న బాలు గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు కూడా అంతే. ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేదు, పొట్టుపెట్టి పిలవాలా? సాంస్కృతిక సంస్థల నుంచి ఎవరూ రాలేదు. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మేం బాలు అని విర్రవీగిన వాళ్ళు, కానీ ఎవరైనా సరే పిలుపులు ఇవ్వాలా? మీకు ఇన్విటేషన్స్ పంపించలేదంట, అందుకని రాలేదంట. ఎంత దారుణం అండి అది. ఒక పండగ అండి ఇది, పర్వదినం. ఇవ్వలేదు, వాళ్ళకి సంస్కారం లేదు. మీ సంస్కారం ఏమైంది? కుసంస్కారం అయిపోయిందా? మీ పెద్దరికం ఏమైపోయింది?
ఎక్కడికి పోయింది మీ పెద్దరికం? బాలు గారు ఎంత సేవ చేసుకున్నారు. బాలుని మీరంతా యుటిలైజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు యుటిలైజ్ చేసుకున్నారు. ఆయన ఉపయోగించుకున్నారు. తమ సభలకి, తమ విశిష్ట అతిథిగా పిలిచి, అలాగే బాలు గారి చేత విదేశాల్లో కచేరీలు పెట్టించి డబ్బులు కూడా తీసేసుకున్నారు. ఏమైంది ఆ రోజుల్లో? అది మనసుని గాయపరిస్తే ఇప్పుడు ఘంటసాల గారి బయోపిక్ మనం వెళ్ళి చూద్దాం. ఎలా తీశారు, ఎవరు యాక్ట్ చేశారు అన్నది ముఖ్యం కాదండి. ఎంత తపన పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దీక్షలాగా, ఒక దక్షతలాగా, ఓ తపస్సులాగా ఈ సినిమాకు పనిచేశారు. లైట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాస్టర్ గారి సినిమా అభాసుపాలు కాకూడదు. మాస్టర్ గారి సినిమా అత్యద్భుతంగా మరి విజయవంతం అవ్వాలి అని చాలా హీనస్థితిగా ఉంది. నిన్నటికి నేను అనుకున్నాం. ఆశాజనకం పోన్లే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. శంకరాభరణం కూడా ఫస్ట్ వారం రోజులు ఎవరు చూడలేదు, ఆ తర్వాత చూశారు అని. ఆ హోప్ కూడా లేకుండా చేస్తున్నారు. కనీసం ట్విన్ సిటీస్లో ఎన్ని ఆర్కెస్ట్రాలు బృందాలు ఉన్నాయండి, ఎంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, ఎంతమంది సింగర్స్ ఉన్నారు. మనమంతా కూడా రోజువారీ వెళ్ళి చూసి వచ్చినా కూడా 2 కలెక్షన్స్, 3 కలెక్షన్స్, హౌస్ఫుల్ అని ఒక్క సినిమా ముందు బోర్డునే ఉంటుందా అంటే అది లేకుండా ఇద్దరు ముగ్గురు వస్తే మేము ప్రదర్శన చెయ్యలేము, దయచేసి మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పుకునే హేయమైన పరిస్థితికి దిగజారిపోయాం. ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో నిజంగా. ఎక్కడున్నా సరే నిజంగానే వైభవం ఎక్కడుందంటే మనిషి బతికున్నంత వరకే వాడిని ఆహా ఓహో అంటారు, పాదాక్రాంతం అవుతారు, కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, బ్రహ్మరథం పట్టుకుంటారు, స్వర్ణ కిరీటాలు, స్వర్ణ కంకణాలు, ఏనుగు మీద అంబారీ మీద ఊరేగింపులు ఇవన్నీ ఉంటాయి వాడికి. ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని కానీ, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యను కానీ, భర్తను కానీ ఎవ్వరూ పరామర్శించట్లేదు. ఎవ్వరు పరామర్శించరు. చచ్చిపోయిన వాడు చచ్చిపోయినట్టే లెక్క. మహా అయితే అంత్యక్రియలు శ్మశానం దాకా కూడా వెళ్ళేవాళ్ళు లేరు ఇప్పుడు. చాలా తక్కువ మందే వెళ్తున్నారు. ఓ జమున గారి చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఇంకోళ్ళు చాలామందిని చూసాను నేను. నలుగురు, ఐదుగురు 10 మంది అంతే. ఇలాంటి దుస్థితి ఏర్పడిపోయింది. ఈ విష సంస్కృతి చిన్నపిల్లల్ని ఓకే, పెద్దవాళ్ళకి ఏమైంది? 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళకి ఏమైంది? మీ సంస్కారం, మీకున్న అభిమానం ఘంటసాల మాస్టర్ గారి మీద నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను వ్యక్తిగతంగా. అయితే ఎవరైనా సరే సంగీత ప్రియులు, పాటలు పాడే వాళ్ళకి భిక్ష అండి ఆయన. నీకు అన్నం పెడుతున్నాడు. ఘంటసాల మాస్టర్ గారి పాటల ద్వారా మీరు ఆర్జిస్తున్నారు డబ్బులు. కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఓ త్యాగరాయ గాన సభలో చూస్తే రోజు కిటకిటలాడిపోతూ ఉంటాయి 3 షిఫ్ట్లలో. పాటలు పాడేవాళ్ళు భయంకరంగా పాడినాయండి, బాగా పాడినాయండి, అదంతా వేరు. ఏమైపోయారండి గాయకులు? హైదరాబాద్ నగరాల్లో గాయకులు కానీ, గాయనీమణులు కానీ వీళ్ళంతా చాలా 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 దారుణమైన పరిస్థితి. భయమేస్తుంది. సినిమా ఓటీటీకి వెళ్తే సక్సెస్ అవుతుందండి, మనకి డబ్బులు వస్తాయి, మనం తీసినందుకు లక్షలాది మంది చూస్తారు. డబ్బు కోసం ఎవ్వరు ఆలోచించట్లేదు. నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఇక్కడ ఆలోచిస్తున్నది వాళ్ళు సినిమాకు ఆదరణ, ఘంటసాలని సక్సెస్ చేయాలి, ఘంటసాలకు సరైన నివాళులు అర్పించాలి. ఇది ఒక పవిత్రమైన యజ్ఞంగా భావించారు. పవిత్రమైన దేవాలయంలో ఒక విగ్రహ ప్రతిష్టాపనగా భావించి, ఒక బ్రహ్మోత్సవాలుగా భావించి, తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలుగా ఇది భావించి ఘంటసాల బ్రహ్మోత్సవాలు అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ యజ్ఞాన్ని, ఈ తపస్సుని ధారపోశారండి. 7 సంవత్సరాలు కష్టపడ్డారండి. దీని వెనుక ఎంత కృషి చేశారో, ఎంతమంది దుష్టశక్తులు, ఎంతమంది స్వార్థపరులు అడ్డుకొని ఈ సినిమా విడుదల కాకుండా ప్రయత్నాలు చేశారు. ఎంత హేయమైన పరిస్థితి అంటే, ఎంత దైన్యమైన హీనమైన పరిస్థితి అంటే, ఘంటసాల గారికి కుటుంబ సభ్యులు కానీ, ఘంటసాలకు ఆత్మీయులు కానీ బాధపడే విధంగా కూడా ప్రవర్తిస్తుందంటే ఏంటండి సినిమా విడుదల కాకుండా అడ్డం పడతారా? తప్పు కదండి. ఈ రోజుకి మొహమ్మద్ రఫీక్ కానీ, లేకపోతే ముఖేష్కి కానీ, కిషోర్ కుమార్కి కానీ
అక్కడ ఎంత 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 నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటారే. ఘంటసాల మాస్టర్ గారు ఏం చేశారండి ఆయన? త్యాగం చేశారండి. పాటలు పాడారండి. అయినా రెమ్యునరేషన్ తీసుకున్నాడు కాదట. అలరించాడు. ఆయన వల్ల ఎంతోమంది బతికారు. ఆర్కెస్ట్రా బతికింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ అని గొప్పంగా చెప్పుకుంటున్నామే ఈ రోజున వాళ్ళందరికీ బ్యాక్ బోన్ ఘంటసాల గారే. ఘంటసాల గారి పాట లేకపోతే వాళ్ళ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవా? వాళ్ళ నటనతోనే కేవలం హిట్ అవుతాయండి సినిమాలు? చెప్పండి. మరి ఇలాంటి ఘంటసాల మాస్టర్ గారికి మనం అర్పించే ఘన నివాళి ఇదేనా? ఎన్ని రోజులు ఆడుతుందో భయమేస్తుంది. ఓటీటీ అంటే ఒక 5 రోజులైనా కనీసం ఆడాలో, 6 రోజులో ఏదో ఉంది లెక్క. ఆ లెక్క లోపల ఉంటుందా? లేకపోతే రీళ్లు తిరిగి వచ్చేస్తాయి వెనక్కి? బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిపోయింది సినిమా అనిపిస్తుంది. ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో. ఇప్పటికైనా సరే తెలుగు వీరలు ఎవరా, దీక్షపూని సాగరా అని చెప్పి అల్లూరి సీతారామరాజులో పాటలాగా ప్రతి ఒక్కడు స్వాతంత్ర పోరాటం సమయంలో ఇంటి నుంచి ప్రతి ఒక్కడు తమ అసువులు బాయటానికైనా తమ ప్రాణాలని త్యాగం చేసైనా సరే స్వాతంత్రాన్ని తేవటానికి వీర నారీమణులంతా కూడా భర్తల నుదుటిన తిలకం దిద్ది, పో యుద్ధానికి పో, చచ్చిపోతే చచ్చిపో, నువ్వు చచ్చిపోయినా సరే దేశం కోసం చచ్చిపో, స్వాతంత్రం కోసం చచ్చిపో అని పంపించారండి. అలాగే తెలుగు వీరలు ఎవరా పాటప్పుడు కూడా మనం చూసాం. ఇంటి నుంచి ఊరు వాడ నుంచి కదిలొచ్చి అల్లూరి సీతారామరావుతో వెళ్ళే చిత్రీకరణ. అలా ఎందుకు సంగీత ప్రియులు ఇంట్లో నుంచి కదలరు? ఎందుకు సంగీత ప్రియులు ఇంట్లో నుంచి లేచి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, సరిగ్గా తీసినా తీయకపోయినా మనకు కాదు. మనం నిజంగా అర్పించే నివాళి ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం. అది ముఖ్యం. ఇక ఈ సినిమాకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి సమీక్ష చేశారు మహానుభావులు. పేరు తెలియలేదు కానీ ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. దాన్ని యథాతథంగా ఆయన పంపించింది వాట్సాప్లో మీ ముందు ఉంచుతున్నా. ప్రియమైన ఆత్మీయ ఆధ్యాత్మిక భగవద్బంధుమిత్రులారా, ఘంటసాల గారి అమర గీతాల పంక్తులు జోడిస్తూ భక్తిభావం ఉట్టిపడేలా దర్శకుని ప్రతిభను గౌరవిస్తూ తాత్వికంగా విపులంగా అందరికీ అర్థమయ్యే విధంగా నా మనస్సుకు కలిగిన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ ఘంటసాల ది గ్రేట్ సినిమా రివ్యూను మీకు అందిస్తున్నాను. అందరూ ఆస్వాదించండి అన్నారు ఆ మహానుభావుడు. ఘంటసాల స్వర సాధనకు నివాళిగా నిలిచిన ఒక తాత్విక చిత్ర అనుభవం. తెలుగు జాతి ఆత్మను స్వరాలుగా మలిచిన మహనీయుడు కీర్తిశేషుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వారి పాదాలకు ప్రతి ఒక్క తెలుగువాడు సాష్టాంగ ప్రణామాలు చేయవలసిందే. సాష్టాంగ ప్రణామాలు చేయాలి. గానభిక్ష పెట్టాడు, కాస్తంత అన్నం తింటున్నారు, జీవనోపాధి కల్పించాడు, వృత్తి అదే ఎంచుకున్నారు, ప్రవృత్తి అదే ఎంచుకున్నారు. ఇప్పటికైనా పాటలు పాడి తింటున్నాం, అన్నం తింటున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, కోట్లు సంపాదించుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఆయన పాటలు వినోదం కోసం పుట్టలేదు. మనసును శుద్ధి చేయటానికి, ఆత్మశుద్ధి చేయటానికి, హృదయాన్ని పవిత్రంగా కడిగేసి ఒక దేవాలయంగా మలచటానికి, మార్చడానికి పుట్టాయి ఆయన పాటలు. ఘంటసాల వారి శివశంకర శివశంకర, శ్రీరామచంద్రుడు ధనుష్కోటి చేరెను, ఇవి పాటలు కావండి. తపస్సులా మనలో ప్రవేశించే మంత్రాలు. ఇలాంటి మహానుభావుని జీవితాన్ని తెరపైకి తేవటం ఒక సాహసం కాదు. నిజంగా ఇదొక తపోనిష్ట, ఒక తపో దీక్ష, ఒక సాధన, ఒక పరిశ్రమ, ఒక అంకిత భావం. దర్శకుడు సినిమా తీసిన వాడు కాదు, సినిమా తెలిసిన వాడు కాదు, సినిమా రంగానికి సేవ చేసిన వాడు కాదు. ఘంటసాల సినిమా చూస్తున్నంతసేపు దర్శకుడు సినిమా తీయలేదనిపిస్తుంది. మన కళ్ళ ముందు ఘంటసాలను సాక్షాత్కరింపజేశాడనిపిస్తుంది. ఒక భక్తుడు తన ఇష్టదైవానికి అభిషేకం చేసినట్లు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. అవ్యాజమైన అనుభూతి అది. ఎక్కడ అతిశయోక్తి లేదు సినిమాలో. ఎక్కడ అనవసరమైనటువంటి కమర్షియల్ టచింగ్స్ అంటే వాణిజ్యపు హంగులు పొంగులు కూడా లేవు. ప్రతి సన్నివేశం వెనుక ఇది ఘంటసాల గారి జీవితమేనా, ఘంటసాల గారి జీవితంలో ఇంత బాధపడ్డారా అన్న విధంగా ఎన్నెన్నో విషయాలు
మనకు తెలియని ఎన్నెన్నో ఎన్నెన్నో సమాచారాన్ని సేకరించి అందంగా సెల్యులాయిడ్‌పై చిత్రీకరించారు దర్శకుడు సిహెచ్ రామారావు గారు. ఆయనకి సహస్రద, శతద సాష్టాంగ నమస్కారాలు తెలియజేయాల్సిందే. అలాంటి భయం, భక్తి ఈ సినిమా చూస్తే కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక క్లాబ్ బాయ్ దగ్గర నుంచి మరి ఎండింగ్ వరకు ప్యాకప్ చెప్పినటువంటి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు దీన్నొక యజ్ఞంలాగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతాను, ఆహుతవుతానని శ్రీశ్రీ మహాకవి చెప్పినట్టుగా మరి ప్రయత్నాలు చేశారు. తపోదీక్షతో, అంకిత భావంతో పనిచేశారు. సినిమా విజయాన్ని ఆశించడంలో తప్పు లేదు. అది వాళ్ళ తప్పు కాదు, ప్రేక్షకుల తప్పు, పాటలు పాడే వాళ్ళ తప్పు, సినీ సంగీత ప్రపంచపు తప్పు, వాళ్ళు చూడకపోవటం తప్పు. జగదేక వీరుడు అవతార పురుషుడు అనే పాటలోని గంభీరతల ఈ సినిమా కూడా మెల్లగా మెల్లమెల్లగా బరువుగా లోతుగా సాగుతుంది. హృదయాన్ని కదిలించి వేస్తుంది. బరువెక్కే గుండెలతో, ఎరుపెక్కే కళ్ళతో థియేటర్ నుంచి బయటకు వస్తారు చాలామంది. ఇందుకు ఉదాహరణగా మరి ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ షో వేసినప్పుడు మహిళామ తల్లులు, ముఖ్యంగా ఆ రోజున సినిమాకు వచ్చిన మహిళామ తల్లులు, గాయనిమణులు కంట తడి పెట్టని వాళ్ళంటూ లేదు, కర్చీఫులు పిండేసిన వాళ్ళంటూ లేదు. కన్నీటిని అంత నిశ్శబ్దంగా మనసులోకి దిగేసింది ఈ సినిమా. ఇదొక మెడిటేషన్ చిత్రం, ఇదొక ధ్యాన చిత్రం. నిజం చెప్పాలంటే ఘంటసాల స్వరం దేవాలయ ఘంటానాదం. ఘంటసాల గారి స్వరం సంగీతం కాదు, ఆ స్వరం ఒక దేవాలయ గంట. నిజమండి. శుక్లాం భరధరం విష్ణుం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ఈ పంక్తులు వినగానే మనలో తెలియని శాంతి ఎందుకు కలుగుతుందంటే ఆ స్వరంలో అహంకారం లేదు, ఆ స్వరంలో వినయం ఉంది, ఆ స్వరంలో సరస్వతికి ఆయన అర్చన చేసిన విధానం ఉంది. ఒక పూజారిగా ఘంటసాల గారు కేవలం శరణాగతి మాత్రమే మనకు కనిపిస్తుంది. దర్శకుడు ఈ తాత్వికతను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఘంటసాల గారిని సూపర్ స్టార్గా, మెగాస్టార్గా, ఇంకా ఏదైనా స్టార్లున్నా అలా కాకుండా నిజం చెప్పాలంటే ఒక స్వర సాధకునిగా చూపించగలిగాడు. ఇది నగ్న సత్యం. ఖాళీ కుర్చీలు, ఖాళీ థియేటర్, ఖాళీ ఎగ్జిబిటార్స్, థియేటర్ యజమానులు, కుర్చీలు, సిల్వర్ స్క్రీన్, ఇవన్నీ నిరాశకు గురి చేసిన మన కాలానికి అర్థం తెలుసు. వైపరీత్యమైన కాలం ఇది. వైపరీత్యమైన మనుషులు, విష సంస్కృతి చుట్టూ తిరుగుతున్నటువంటి మనుషులు, విష సంస్కృతి మత్తులో బాగా మత్తెక్కించుకొని బుర్రలో ఎక్కించుకున్నటువంటి కాలం ఇది. ఇంత గొప్ప చిత్రానికి థియేటర్లో ప్రేక్షకులు అరుదుగా రావటం, ఒకళ్ళు ఇద్దరుగా రావటం కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక్కో చోట ఇద్దరో ముగ్గురో వచ్చి టికెట్ కొంటే థియేటర్ యాజమాన్యం వచ్చి క్షమించండి, థియేటర్లో సినిమా ప్రదర్శనకు ఇంతమంది అంటూ లెక్క ఉంది, లేదు కాబట్టి మీ డబ్బు మీకు వాపసు ఇస్తున్నాం అని చెప్పటం ఘంటసాల గారికే కళంకం. ఘంటసాల గారి ఆత్మకే క్షోభించే విధంగా చేస్తున్నారు ఈ సినిమా పాటలు పాడేవాళ్ళు కానీ, ఈ సినీ రంగానికి చెందిన వాళ్ళు కానీ. కానీ అది సినిమా వైఫల్యం కాదండి, అది కాలమహిమ. ఏదో అంటారే, అనకూడదు కానీ ఆ పదం వాడకూడదు ఇప్పుడు. ఇది కాలమహిమ, కాల ప్రభావం. దానికి ప్రతి వాడు లొంగిపోతున్నాడు. మనకు శబ్దం కావాలి, స్వరం అక్కర్లేదు. మనకు వేగం కావాలి, లోతు అక్కర్లేదు. మనకి ఆవేశం కావాలి, మనకి భావం అక్కర్లేదు. ఇదండి ఈ రోజున సినిమాల సంగతి. మానస సంచరరే అన్న ఘంటసాల స్వరం మనల్ని ఆగమని చెప్తుంది. కానీ మనం ఆగటం మర్చిపోయాం కదా. దూసుకుపోతున్నాం, ఎక్కడికో తోసుకుపోతున్నాం, ఎక్కడో అగాధంలో పడిపోతాం ఆఖరికి. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి, ఘంటసాల ది గ్రేట్ ఎందుకు చూడాలి అని ప్రశ్నించుకుంటే అడిగేవాళ్ళు మేధావులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సమాధానం ఒకటే, ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఇది ఒక గాయకుడి కథ కాదు, ఇది సాధన వీరివ చెప్పే గ్రంథం. ఇది స్వరానికి ఉన్న దైవత్వం గుర్తు చేసే యజ్ఞం, మహాయజ్ఞం. మహాయజ్ఞం ఏ క్షణమైనా సరే, ఏ దిశనైనా సరే, ఇది ఏ దిశ అయినా సరే అన్నట్టుగా ఈ చిత్రం
మనసు ఏ స్థితిలో ఉన్నా సరే దానిని లోతుకు తీసుకెళ్తుంది. అందరికీ మౌన నమస్కారం. ఘంటసాల సినిమా చప్పట్లు కొట్టించుకోవటానికి కాదండి. ఈలలు వేయించుకోవటానికి కాదండి. విగ్రహానికో, ఫ్లెక్సీలకో పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, హారతులు అర్పించుకోవటానికి కాదండి ఈ సినిమా. ఇది నిజంగా ఈ తల వంచడానికి, తల వంచుకొని ఈ సినిమా చూడటానికి నిజంగా ఈ సినిమా తీసుకుంది. తల వంచుకొని వినయ వినమ్రతలతో ఘంటసాల గారి మీద గౌరవం చూపించడానికి. నిజం చెప్పాలంటే నిన్న ఉదయం సప్తగిరి థియేటర్ దగ్గర ఘంటసాల మాస్టర్ గారికి ఫ్లెక్సీకి ఒక దండ వేయటానికి పక్కన ఇద్దరో ముగ్గురో ఉన్నారు. ఒక దండ వేసి హారతి ఇవ్వటానికి. ఎంత దైన్యమైన స్థితి అండి అది. సింగర్స్ అంతా ఏమైపోయారండి? బిజీ అయిపోయారా పాటల్లో, వారి ఆటల్లో, మాటల్లో? చెప్పండి. దర్శకుడు ఈ చిత్రంతో నిజం చెప్పాలంటే దర్శకుడు ఈ చిత్రంతో ఘంటసాల గారికి పూలమాల వేయలేదు, పూలమాల చెయ్యలేదు, తయారు చేయలేదు. హృదయాన్ని అర్పించాడు, హృదయార్చన చేశాడు, స్వరార్చన చేశాడు. దర్శకుడు సంగీతాన్ని భక్తిగా భావించేవారు, తెలుగు సంస్కృతిని ప్రేమించేవారు ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి గొప్ప ఆర్టిస్టులు కాదండి. ఘంటసాల అంటే కూడా అవగాహన ఉన్నవాళ్ళు కాదు. అసలు సినిమా ప్రపంచంతో సంబంధం లేని వాళ్ళు. అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా దర్శకుడు తర్ఫీదిచ్చి అద్భుతమైన పాత్రలుగా మలచి ఈ సినిమాలో చూపించాడు. నిజంగా ఆయా పాత్రలో ఘంటసాల పాత్రలో కేసీ కానీ, అలాగే మరి మృదుల కానీ, వీళ్ళందరూ కూడా ఘంటసాల సావిత్రమ్మ పాత్రలో మృదుల, వీళ్ళందరూ ప్రాణప్రతిష్ఠ చేశారండి. నిజంగా చెప్పాలంటే సినిమాకే హైలైట్ సుబ్బరాయ శర్మ గారి పాత్ర. అత్యద్భుతం, అత్యద్భుతం అలరించారు గురువు గారిగా. ఇంత అద్భుతంగా సినిమా తీసినప్పుడు దీన్ని విజయం పొందకపోతే, ఈ సినిమా కనీసం వారం రోజులైనా ఆడించకపోతే ఆ పాపం చుట్టుకుండేది సినీ, తెలుగు సినీ సంగీత ప్రపంచానికి, తెలుగు సినీ గాయని గాయకులకు, తెలుగు సినీ సంగీత దర్శకులకు, లేకపోతే మామూలు సంగీత దర్శకులకు, వీళ్ళందరికీ కూడా చుట్టుకుంటుంది. ఒకటే ఒకటి, నేను శాపం కాదు ఇది, ఇది ఒక బాధ. బాధాతప్త హృదయంతో నేను కోరుకుంటున్నాను. వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. మీరు ప్రివ్యూ సినిమా చూసినా, రివ్యూలు చూసినా థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక్కసారి బతిమలాడుతున్నాను. ఇదివరకు నాటకాలు థియేటర్స్లో ఆడనప్పుడు టికెట్లు పెట్టారు, థియేటర్లకి టికెట్లు పెట్టారు ఆర్టిస్టులకు ఇవ్వాలని. ఫ్రీ అయితే అందరూ వెళ్ళిపోయి కూర్చొని కిటకిటా కూర్చొని చూసేవాళ్ళు. ఫ్రీ కాదు కదా, ₹100 టికెట్ అండి. ₹100 నువ్వు బాయ్కి హోటల్లో టిప్ ఇస్తున్నావయ్యా, కాఫీ తాగి టిప్ ఇస్తున్నావు ₹100 అయ్యా. పెట్రోల్ అవుతుంది నాకు, కారుకి అంత దూరం వెళ్ళాలంటే థియేటర్ కంటే మెట్రో ఎక్కువయ్యా, ఆటో ఎక్కువయ్యా, కారు తీబాకయ్యా నువ్వు. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి దండం పెట్టి మొక్కుతున్నాను, ఈ సినిమాకి వెళ్ళండి. ఇది మీ భుజస్కంధాల మీద ఉన్నది. గాయని గాయకులు, ముఖ్యంగా సంగీత దర్శకులు, మ్యూజిషియన్స్, మరి సాంకేతిక పరిజ్ఞానం అందించే ఇన్స్ట్రుమెంటలిస్టులు, అలాగే గీత రచయితలు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిక్ రైటర్స్, వీళ్ళందరి మీద ఉంది ఈ సినిమాని. దయచేసి 20 రోజులు, 25 రోజులైనా ఆడిద్దాం. ఆ నిర్మాతలకు ఊరట కలిగిద్దాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్గా ముందుకొచ్చారు శోభారాణి గారు. ఆవిడకు కూడా చేయూతనిద్దాం. ఆవిడకు సినిమా అనగానే ఆవిడ ఎంతో 80 సినిమాలు తీసిన పరిజ్ఞానం, అనుభవం ఉన్నది. ఆవిడ ఒకటే అన్నారు, ఎన్నో సినిమాలు సక్సెస్ చూశాను, ఎన్నో సినిమాలు డబ్బు సంపాదించాను. ఈ సినిమాకు డబ్బు వచ్చినా డబ్బు రాకపోయినా ఘంటసాల మాస్టర్ గారికి నేను అర్పించే ఘన నివాళి. ఈ సినిమా వెలుగు చూడాలన్నది ఆవిడ చేయం. ఈ సినిమా వెలుగు చూడాలి, తెలుగు సినిమా ప్రేక్షకులకు చూపించాలి, సంగీత ప్రియులకు చూపించాలనే లక్ష్యంతో ఒక నిర్మాతలు కానీ, ఒక దర్శకురాలు కానీ, ఒక దర్శకుడు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. సంగీత దర్శకుడు వాసురావు గారు, సాలూరి, ఇలా అందరూ కష్టపడ్డారు. ఆర్టిస్టులు కేసీ కృష్ణ చైతన్య దగ్గర నుంచి, మృదుల దగ్గర నుంచి, సుబ్బరాయ శర్మ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క పాత్ర డెడికేటెడ్గా, అంకిత భావంతో, ఘంటసాల గారి మీద ఉన్న భక్తి ప్రపత్తులతో
ఈ సినిమాలో నటించారు, జీవించారు. మడికట్టుకోనల్లా ఈ సినిమా చేశారని చెప్పవచ్చు. మడి కట్టుకొని సినిమా తీశారు. మడి కట్టుకొని టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమా గనక విజయవంతం కాకపోతే ఆ నెపం, ఆ లోపం, ఆ అపవిజయం అన్నీ గూడా అపజయం ఇవన్నీ గూడా మీకే చెందుతాయి. సినీ ప్రపంచానికి చెప్తున్నా. మామూలు సంగీత ప్రపంచానికి గూడా తెలియజేస్తున్నానండి. దయచేసి వెళ్ళండి. సినిమా సక్సెస్‌కి దోహదపడండి. ఘంటసాల గారి ఆత్మ సంతృప్తి చెందేలా చూడండి. పాటను బ్రతికించండి. మాటను బ్రతికించండి. తెలుగు భాషను బ్రతికించండి. తెలుగు పాటను బ్రతికించండి. తెల్లారి లేస్తే మనకి అన్నం పెట్టేటువంటి పాట ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాటలు. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా సరే మనకు అన్నం పెట్టాడే, మనం ఈ రోజున మన కుటుంబంతో చల్లగా బతుకుతున్నామనే ఎవరికైనా మనసులో ఒక కృతజ్ఞతా భావం ఉంటే తప్పనిసరిగా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తారు. ఆనంద బాష్పాలు ఘంటసాల గారి ఆత్మ కురిపించేలా చేస్తారు. స్వస్తి భవదీయుడు నారుమంచి.